ఆదికాండం 26:34. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎందుకని వీరికి మనోవేదన? ఎవరికి వచ్చింది వేదన ముందు? దేవుడికి. ఇట్స్ గాడ్. దేవుడికి ఇష్టం లేదు, అందుకనే వీళ్ళకి మనోవేదన వచ్చింది. పోనీ ఏసావు తెలిసి చేశాడా తెలియక చేశాడా? ఈసావుకి తెలుసా తెలీదా? అసలు ఏసావు తప్పు చేసింది ఎందుకు చేశాడు? అంత శిక్ష ఎందుకు వచ్చింది? ఒక మాట చూద్దాం. సో లెట్ మీ గివ్ యూ దిస్ క్లారిటీ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బైబుల్. జెనసిస్ 28, ఆదికాండం 28:8. ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు. ఎప్పుడు తెలిసింది? అంతా అయిపోయిన తర్వాత. ఎప్పుడంటే వాళ్ళు యాకోబుకి చెప్పారంట, యాకోబు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళనే చేసుకో, ఇప్పుడు వెళ్ళి చేసుకోక అని. అంటే ఓ పక్కన ఈసావు మరి తెలిసి చేశాడా తెలియక చేశాడా కూడా మనకి ఒక డౌట్. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు కొంచెము అరే నా తల్లిదండ్రులకు బాధపడడం వల్ల నాకు ఇలా జరిగింది అనుకున్నాడు. ఎదు చదువు ఒకసారి 8. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. ఇదేదో ముందే చేసుకుని ఉంటే బాగుండు. అంటే లాస్ట్లో మళ్ళా జాగ్రత్తగా వెతికాడు, మారుమనసు పొందాడు. కొంచెం అవునా, కొంచెం తగ్గాడు, తర్వాత తెలుసుకున్నాడు, మారదామని ట్రై చేసినా కానీ ఫలితం దక్కిందా? దక్కలే. వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఏకశరీరం అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు స్థితి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి బదులు మళ్ళీ ఇంకొక ఇద్దరిని మంచోళ్ళని చేసుకున్నాడు. అంటే కొంచెము విశ్వాసం కలిగిన వారిని చేసుకున్నాడు. అంటే వెతుకుతున్నాడు తర్వాత. అంటే ఇంతకుముందు కూడా తెలిసే ఉండాలి కదా, ఎందుకంటే తెలియక చేసిన దానికి అంత శిక్ష ఇవ్వడు కదా. యూ నీడ్ టు థింక్ ఇన్ డైవర్స్ వేస్. లేకపోతే యాకోబు మోసగాడు అంటావు. నో, ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ దే ఆర్ సో మెనీ థింగ్స్. గుర్తుందా ఈ సంవత్సరం వాగ్దానం? వేరులోకి వెళ్ళి కారణాలు తెలుసుకొని దాని ప్రకారం డీల్ చేయాలి. అవునా? సో ప్రతిసారి మనం వెళ్తున్నప్పుడు దేవుడు కొత్త విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు ఇక్కడ. సో ఇవన్నీ తెలుసుకొని నేను కృపలో ఉన్నాను కదా అని మనం కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. సో దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ మే ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్సో. దేవుని కృపను కూడా తిరస్కరించేటువంటిది ఉందంట. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు లుకింగ్ డెలిజెంట్లీ లెస్ట్ ఎనీ మ్యాన్ ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప కృపను కూడా మనం తిరస్కరించే ఛాన్స్ ఉంది. అంటే ఇక దేవుడు లేడు, సిలువలో నా కొరకు చనిపోలేదు, అసలు యేసు ప్రభు దేవుడే కాదు అని అనుకున్నట్లయితే యు ఆర్ ఫెయిలింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు ఆర్ రిజెక్టింగ్ జీసస్. ఎందుకంటే హూ ఇస్ గ్రేస్? గ్రేస్ ఈజ్ జీసస్. అందుకే మీకు గుర్తుందా, రిపెంటెన్స్, ఎర్లీ రిపెంటెన్స్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. సో వాకింగ్ బై సైట్ ఈస్ డేంజరస్. యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. సో ద ఇన్విజిబుల్ ఎనిమీ ఈజ్ అటాకింగ్ కదా, నాట్ ద విజిబుల్ ఎనిమీ. విశ్వాసం అనండి అందరూ. ఇంత ఇంపార్టెంట్. ఈ వాక్యం వింటున్న మనం ఎంత ధన్యులం. విశ్వాసం నడిచే అవకాశం మనకు దొరికింది. దేవుని చిత్తము ఎరిగి దేవుని చిత్త ప్రకారము నడిచేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు ఈ వాక్యం ద్వారా. సో ఇది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రీడ్ ద బైబుల్. ఎంత ఇంపార్టెంట్ అండి బైబిల్ చదవడం అనేది. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రీడ్ ద బైబుల్. ఇట్స్ ఏదో ఇది ఆప్షన్ కాదు, కంపల్సరీ కదా. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. అందుకే అబ్రహాం అంట కమాండ్ చేస్తాడంట. సో డోంట్ మేక్ బైబుల్ యాజ్ అన్ ఆప్షన్ ఫర్ యువర్ కిడ్స్. లెట్ దెమ్ రీడ్ ఇట్. దే విల్ వాక్ బై ఫెయిత్. వాళ్ళు విశ్వాసంతో నడుచుకోవాలి. ఎప్పుడు పడిపోతాం? ఎప్పుడైతే మనము శరీరంతో చూస్తామో మనం పడిపోతాం. సో వాకింగ్ బై ఫెయిత్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇక్కడ ఇతను తిరస్కరించాడు కాబట్టి యాకోబుకి వచ్చింది. లెట్ మీ టెల్ యూ, యూనో అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్. బట్ ఎనీబడి సా ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తెలుసు ఎవరికైనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. లెట్ మీ టెల్ యూ దిస్. ఇప్పుడు ఇక్కడ యాకోబు బ్లెస్డ్ కాదు, కానీ ఏసావు తిరస్కరించడం ద్వారా వచ్చింది. ఇక్కడ యాకోబు కొంచెం విధేయుడు, తల్లి ఏం చెప్తే అది చేసేవాడు. ఓకే, యాకోబుకి వచ్చి ఉంటుందేమో అవకాశం. మేబీ హి డిడ్ నాట్ డూ దాట్. సో ఇక్కడ యాకోబు కొంచెం మోసగాడైనా కొంచెం విధేయుడు. ఆ మోసం చేయటంలో తల్లి మోసం చేయమంటే అందులో విధేయత చూపించాడు గనక. ఓకే, సో కొంచెం విధేయుడు, ఎక్కడో యాకోబు విధేయుడు గనక యాకోబుకి ఆశీర్వాదం వచ్చింది. చూడండి, దెర్ ఆర్ సో మెనీ మ్యాంటల్స్ పైన ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ మ్యాంటల్స్. ఎలీషా అభిషేకం అలా ఉండిపోయింది, ఒకరి మీద కూడా పడలే, ఆయన ఎముకల్లోనే ఉండిపోయింది. ఎవరైనా ఒకళ్ళైనా అర్హులయ్యారా అభిషేకం పొందుకోవడానికి? ఏలియాకి ఒక్కడే ఒక అర్హుడయ్యాడు ఏలియా అభిషేకానికి, ఎలీషాదేమో 2 రెట్లు. అందుకే అది ఆ గోతులో ఎముకల్లోనే ఉండిపోయింది. యోబు ఒక మాట అంటాడు,
నేను బేదలకు ఇస్తున్నాను గనక వారి ఆశీర్వాదం నా మీదకి వచ్చింది అంటాడు. లెట్ మీ గివ్ యూ దట్ వర్డ్స్. మీరు అనుకోవచ్చు ఎక్స్ట్రా ఎందుకు చేయాలా? ఎప్పుడైనా వెన్ యూ డూ సంథింగ్ మోర్, ఎవరెవరి ఆశీర్వాదాలు మిగిలిపోయి చాలా మంది అనర్హులు ఉంటారు. దోస్ బ్లెస్సింగ్స్ ఆల్సో యూ విల్ యాడ్ టు. చూద్దాం యోబు 29:12-13, జోబ్ 29:12-13. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను అలగెళ్ళు అనలే, కానీ యోబు అలా కాదు. వాళ్ళకు జాబ్ లేకపోని, వాళ్ళు సరిగ్గా లేకపోని, వాళ్ళు సోమవారంలోనే ఆకలితో ఉన్నారు, తిండి పెట్టేస్తా. మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించుతుని. రైట్. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి. నశించుటకు సిద్ధమై ఉన్న అంటే ఎవరో తప్పు నిర్ణయం చేసుకున్నారు, తప్పు నిర్ణయం తీసుకున్నారు, వారి మీదకి శాపం వస్తుంది, వారికి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఆ ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? యోబు మీదకి వచ్చింది. అలాగా యోబు ఎక్స్ట్రా చేయడం వల్ల యాడెడ్ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. ఐఎమ్ గివింగ్ ఎ బిగ్ కీ. వెన్ యూ డూ మోర్, you get more anointing and more blessing. You see that? Never stop doing more. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you are getting it? You see that now? కొంచెం ఎక్కువ ప్రేయర్ do. Okay. Try to be more obedient, more good, more better, more holy. మీకు తెలుసా యూదా ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు. ఇస్కరియోతు యూదా, అతని ఆశీర్వాదము మత్తయి అనే ఆయన మీదకి వస్తుంది. బికాస్ he has left his bishopric. Let another take. లేకపోతే అతను రిజెక్ట్ చేశాడు. చూడండి, లెట్స్ గో టు యాక్ట్స్. అపోస్తుల కార్యములు 1:17. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది ఎవరిది? యూదాదే. అతను అక్కడ టేబుల్లో కూర్చోవాలా. అతను నశించిపోయాడు కాబట్టి ఎవరికి వచ్చింది? మత్తయి అనే అతనికి వచ్చింది. ఒకసారి 26 చూద్దాం. అపోస్తుల కార్యములు 1:26. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ మొత్తము ఇద్దరు ఉంటారు. 23 చదవమ్మా. ఇద్దరిలో ఒకరికి వస్తుంది. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. సో ఎవరైతే వీళ్ళు ఎందుకో వచ్చారు? అపోస్తులతో మనం ఉందాం, వాళ్ళకి సేవ చేద్దాం, వాళ్ళకి పని చేద్దాము, వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని సర్వెంట్స్గా వచ్చినట్టున్నారు. ఎందుకు? మన పని చేసుకోవచ్చు కదా. లేదు, మనం ఆ దేవుడితో లేకపోయినా ఈ దైవజనులతో ఉందాం, వీళ్ళకి సేవ చేద్దామని సేవ చేస్తే వాళ్ళని పిలిచారు. అందులో మత్తయికి వచ్చేసింది. ఈ సంవత్సరం ఈ భూలోకంలో ఆదాము నుంచి యేసుప్రభువు వచ్చిన తర్వాత ఏ ఆశీర్వాదాలు, ఏ అభిషేకాలు, ఏ మ్యాంటిల్స్ అయితే ఉన్నాయో మీ ఎక్స్ట్రా విధేయత వలన అవి మీకు కలుగునుగాక. You see that? You will receive it. నశించి వారి ఆశీర్వాదాలు. If somebody dies, there is a mantle, the good. ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉంటాయి. సో వీళ్ళందరూ యోబు వాటా యోబుదే, కానీ అందరు వాటాలు పొందుకొని వచ్చేసింది. వీళ్ళేదో వీళ్ళకి సాయం చేద్దామని వస్తే, వీళ్ళ గుంపులో ఉందాము, ప్రార్థన గుంపులో ఉందాము, వీళ్ళతో పాటు ఉందాము అనుకొని చేరితే ఏహంగా 12వ శిష్యుడిగా మిగిలిపోయాడు మత్తయ్య. ఇప్పుడు ఈ 12 పునాదుల్లో గుర్తున్న పరలోకానికి ఉండే 12 పునాదుల్లో ఒక పునాది అయిపోయాడు. ఎవరు? మత్తయ్య. అందుకే డోంట్ వాక్ బై సైడ్. అందరూ ఇలాగే ఉన్నారు కదా, ఎవరో చేయట్లేదు కదా, ఇప్పుడు లేవు కదా అద్భుతాలు, ఇప్పుడు ఇవి లేవు కదా. నో, డోంట్ గో విత్ ద వరల్డ్. సో లుక్ ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్. ఓకే, సీ ద mantles are ready. The apostolic mantles are ready. The prophetic mantles are ready. Miracle mantles are ready. Financial Solomon mantles are ready. King David's mantles, James, John, Peter, they are all ready. Somebody are positioning themselves today. After this anointing, somebody will receive them. You see the word? How God is preaching? All right. May you receive at least 100 people who perished, their blessings. Okokulu. But somebody will receive blessings from Israel. Endukante bhumi dani sampurnata Yehovade. You see that now? So try, don't ignore ignorance. Try to be more diligent. అర్థమవుతుందా? ఆదికాండం 27:37. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, చూడండి,
ఎంత విశ్వాసం ఉంది ఇస్సాకుకి ఆశీర్వాదం మీద అంటే ఇస్సాకు సిద్ధపడ్డాడు అనమాట. ప్రభువా నేను వెళ్ళిపోతున్నానయ్యా, నాకు ఇప్పుడు శక్తిని నేను ఆశీర్వదించబడాలన్నప్పుడు దేవుడు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉంటాడు ఇస్సాక్కి, అవునా? అందుకే నేను ఇచ్చేసాను, ఇంకా అది మార్చేయను అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది యూసి? సో అందుకే అన్నాను, వాగ్దానానికి సూపర్ న్యాచురల్ కన్ఫర్మేషన్, యువర్ వర్డ్స్ కెన్ హ్యావ్ సూపర్ న్యాచురల్ కన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఐజాక్ వాజ్ ప్రిపేరింగ్, లార్డ్ ఐ విల్ ఆస్క్ మై ఎల్డర్ సన్ టు ఫీడ్ మీ, నా పెద్ద కుమారుని నాకు భోజనం పెట్టమని చెప్పిన తర్వాత నేను వాడిని ఆశీర్వదిస్తాను, అప్పుడు నువ్వు వాడికి ఆశీర్వదిస్తావా? ఏంటి షూరిటీ అంటే దేవుడు అనేక సార్లు చెప్పుంటాడు ఇస్సాక్కి, అవును తిన్న తర్వాత నువ్వు చేతులేసి నీవు చెప్పిన మాట నేను కన్ఫర్మ్ చేస్తాను, అది జరుగుతుంది అని ఒక దూత చెప్పుంటుందేమో, దర్శనం వచ్చి ఉంటుందేమో, అద్భుతం జరుగుంటుందేమో. అందుకనే ఇంత కన్ఫర్మ్డ్గా చూడండి. అబ్రహాం ఏమంటాడు తెలుసా? నేను ఆశీర్దిస్తానని తండ్రి ఏమంటాడో తెలుసా? ఒట్టు పెట్టుకుంటాడు, అవునా? సో దెర్ ఈస్ సంథింగ్ దట్ బ్యాక్డ్ అప్ ద ప్రామిస్. దావీదుకి ఏమంటాడు? నా పరిశుద్ధ తోడు అంటాడు. ఎంతమందికి అర్థమైంది? సో గాడ్స్ వాయిస్ వాస్ బ్యాకింగ్ దర్ ప్రామిస్. ఇక్కడ ఇస్సాక్ కూడా ఏదో ఉండుంటది బ్యాకప్. సో హీ మస్ట్ హ్యావ్ హర్డ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ దట్ వాట్ యు సే ఆఫ్టర్ ఈటింగ్ అట్ దిస్ టైమ్ విల్ కమ్ టు పాస్. అందుకని మరి ఆఫ్టర్ బ్లెస్సింగ్ యాకోబుని ఆశీర్వదించిన తర్వాత ఈసా వస్తే అయ్యా ఏమీ లేదు ఇచ్చేసానంటాడు. అంటే అందుకే నీకు వచ్చే వాగ్దానముకి ఏదో ఒక ఆశీర్వాదం బ్యాకప్గా ఉంటే, నీకు షూరిటీ ఉంటే అది జరిగి తీరుతుంది. అది తీరే వరకు దేవుడు నేను విడిచిపెట్టాడు, ఏదో ఒక రకంగా నేను బలపరుస్తూనే ఉంటాడు. లెట్ us స్టడీ 38. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబునకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. నౌ ఇప్పుడు చూడండి, అసూయపడి కయ్యూని ఏబేలు చంపేశాడు, అవునా? అతను ఆశీర్వాదము పొందుకున్నాడు, అతను కానుక దేవుడు అంగీకరించాడు అని. ఇక్కడ కయ్యూని ఏబేలుని చంపేశాడు, ఈసావు యాకోబుని చంపగలిగాడా? ఎందుకు? కైన్ కుడ్ కిల్ ఏబెల్, వై కుడ్ నాట్ ఈసావ్ కిల్ జాకోబ్? బికాస్ దిస్ చెప్పేస్తున్నా నేనే జవాబు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం వేరు. నిన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను ఎవరూ శపించలేరు. నిన్ను శపించు వారిని నేను శపించుదును. ఇప్పుడు యాకోబు మీదకి ఆశీర్వాదం వచ్చింది, ఏశావు మీదకి శాపం. కానీ అక్కడ చూస్తే తను చనిపోతాడు. ఎవరు? ఏబేల్ చనిపోతాడు. ఏబేల్ రక్తం మొరపెడతాడు. కానీ ఉపయోగం ఏంటి? బట్ దిస్ బ్లెస్సింగ్ హౌ హీ ప్రొటెక్టెడ్, తరాల పాటు ఎలాగా నెరవేరిందో కూడా చూద్దాం. కెన్ ఐ హ్యావ్ ద 7 points? హోలీనెస్, ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్, అవునా? విజ్డమ్, డొమినియన్, ఆధిపత్యము, జ్ఞానము, దావీదు కృపలు. ఓకే, సో ముందు తెలుగులో చదువుదాం. మొదటిది పరిశుద్ధత. వీఆర్ ఆస్కింగ్ గాడ్ టు అనాయింట్ us ఫర్ హోలీనెస్. ఓకే, రైట్. నెంబర్ 2, స్వస్థతల యొక్క ఉన్నత స్థాయి. ఆల్ రైట్, లెట్స్ ప్రే ఫర్ దిస్ పాయింట్. ఓకే, ఎందుకంటే గుర్తుందా, ఏదైనా ఆశపడితేనే వస్తుంది. ఓకే, ఎంతమంది పొట్టి చెయ్య అంటే ఒక చెయ్య ఎండిపోయిన చెయ్య అంటే ఈ చెయ్య ఒక ఎండిపోయిన చెయ్య, చాలామందికి ఒక చెయ్య హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఒక చెయ్య ఇలా ఉంటుంది. సో యూ క్యాన్ సీ. మరి కాలు ఎండిపోయింది, ఈ వ్యక్తి ఎండిపోయిన చెయ్య విదర్డ్ హ్యాండ్ అవతలలాగా నార్మల్గా నున్నగా చక్కగా ఎముకలతో సహా సరళం అయిపోయిందంట. ఓకే, ఇక్కడ శిష్యులు ఆశపడుతున్నారు, అందుకే దేవుడు అది చేశాడు. ఓకే, వాళ్ళ డిజైర్ పుట్టించాడు. సో యూ నీడ్ టు ప్రే. ఓకే, సో ప్రార్థన, సో లెట్ us pray, God, let our eyes see creative miracles. అంటే ఇప్పుడు చేయి కట్ అయిపోయిందా, క్యాన్సర్ కాల్ తీసేశారా,
మోకాళ్ళ దాకా ఆ చెయ్యి పొడుగైపోవాలా, ఆ కాలు పొడుగైపోవాలా, అవయవం వచ్చేయాలా, ఆ చెవు వచ్చేయాలా, జుట్టు వచ్చేయాలా, కుష్ఠరోగం వల్ల పాడైపోయిన చేతులు వచ్చేయాలి. అంతమంది నమ్ము. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ గాడ్ కెన్ డూ దోస్ థింగ్స్? థర్డ్ పాయింట్, మహిమ కొరకు ఇచ్చుట. ఓకే ఆయన మహిమ కొరకు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎంతమంది దేవుని మహిమ మన ద్వారా, నీ ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఆయన మహిమైశ్వర్యము చొప్పున పొందుకోవాలనుకుంటున్నారు? నీ ఐశ్వర్యం చొప్పున కాదు, నీ ఐశ్వర్యము చొప్పున, నీ సామర్థ్యము చొప్పున ఇల్లు కొనుక్కోవడం కాదు. ఆయన మహిమైశ్వర్యము చొప్పున ఈ సంవత్సరము ఆయన మహిమైశ్వర్యము, నీవు ఆయన ఆర్థికము చొప్పున, పరలోక ఐశ్వర్యము చొప్పున నీవు ఈ భూలోకంలో జీవించుదువుగాక. మే యు లివ్ అకార్డింగ్ టు హిస్ అబండెన్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆల్రైట్. 4, వేర్ల యొక్క మూలాలు తెలుసుకుని ఫలమును అభివృద్ధిపరచు. చూస్తున్నావా లేదా ఇప్పుడు మనం? ఇప్పుడు వ్రేళ్ల యొక్క మూలాలు, జలసి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఎన్ని జరిగాయంటే విశ్వాసంతో నడుచుకోకుండా కనుచూపుతో నడుచుకున్నందుకు వచ్చాయి. తర్వాత ఎక్యూజేషన్, నిందలు వేయడం చూసాం. ఎక్యూజింగ్ ఎందుకు వస్తుంది? ఎక్యూజింగ్ అంటే తెలుసుకోక. వీ హ్యావ్ సీన్ 3 things కదా. వీ హ్యావ్ సీన్ జలసీ, ఎక్యూజేషన్ అండ్ వాకింగ్ బై సైట్. ఎదోమ్, ఎర్ర చిక్కుడుకాయ కూర కమ్మేసుకుంటావా? 5th పాయింట్, ప్రతి కఠిన ఫలితము దేవునితో మీ సంబంధాన్ని సరిదిద్దుకోమని చెప్తుంది. ప్రతి కఠిన ఫలితం ఏం చెప్తుందంటే దేవునితో మన సంబంధాన్ని సరిదిద్దుకోమని చెప్తుంది. నెక్స్ట్, కృపావాక్యము మాత్రమే పరలోక రాజ్యమునకు ద్వారం. గ్రేస్ ఈజ్ ద ఓన్లీ వే. గ్రేస్ పనిచేయట్లేదా? నో, గ్రేస్ ఈజ్ ద ఓన్లీ వే. లెట్ ద హోల్ భూలోకమంతా కూడా కృపావాక్యాన్ని తెలుసుకునేటట్టు మనము ప్రార్థన చేయాలి. వి నీడ్ టు బి అనాయింటెడ్. క్రీస్తు శరీరమైన సంఘము యొక్క అంత్యకాల దర్శనమును ఉజ్జీవపరచు. ఓకే, 8వ పాయింట్ చూస్తే దావీదు కృపలు. ఓకే, ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఇక్కడ ఇప్పుడు కొత్త నిబంధనలో మరి కొంచెము హృదయం ఉన్నా సరే ఇలాంటి పొరపాటు ఒకవేళ అంటే ఎంతో కొంత మంచి హృదయం ఉండి పొరపాటు చేస్తే దేవుడు దావీదు కృపిస్తాడు. అసలు హృదయమే లేకుండా తిరస్కరించేస్తే దావీదు కృపను కూడా ఫెయిల్ చేసినట్టు కదా. అంటే ఈసావు దావీదు కృపను కూడా తిరస్కరించేసినట్టు. నాకొద్దు దావీదు కృపలు అంటే, నాకు బలహీనత ఉన్నా ఏమున్నా నేను దేవుని ఎదగాలనేటువంటి ఆశను వద్దనుకోవడం. రిజెక్టింగ్ ద గ్రేస్ ఈజ్ డేంజరస్. ఈ సంవత్సరము దావీదు కృప అంటే ఏంటో తెలుసా? వాగ్దాన నెరవేర్పు మీ సామర్థ్యము కాదు, దేవుని సామర్థ్యము. నాకు యేసు కావాలా, నేను జీవితాంతం యేసునే వెంబడిస్తా. నా బలహీనతల్లో, నా బాధల్లో, నా పాపాల్లో, నా 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 జీవితంలో అని నీవు యేసే అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతలను దేవుడు దాన్ని బట్టి నీకు వాగ్దానం నెరవేర్చడు, ఆయన్ని బట్టి వాగ్దానం నెరవేరుస్తాడు. సో దావీదు కృప అంటే నా మీద, నా తోడు, నీ పరిశుద్ధత కాదు, నా పరిశుద్ధత తోడు. somebody is shifting their burden to God in fulfilling the promise. 9వ చూస్తే జ్ఞానం. ఓకే, wisdom is important. ఎక్యుజేషన్ అయినా, జలసీ అయినా, విజ్డమ్ విల్ బి పేషెంట్. జలసీని ఓవర్ చేయడానికి విజ్డమ్ పేషెంట్గా ఉంటుంది. ఎక్యుజేషన్ అర్థం చేసుకుంటుంది. తర్వాత డొమినియన్, 10 ఆధిపత్యం. ఏదైతే ఇప్పుడు దాకా నేను బాధ పెట్టిందో ఈ సంవత్సరము దాని మీద నీకు ఆధిపత్యం కలుగును గాక. లార్డ్, లెట్ ద హోలీ స్పిరిట్ విజిట్ యు, హీల్ దర్ బాడీ. ఇప్పుడే వారి ఎముకలను, నరములను, కండరములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్ కంప్లీట్లీ. ఓ లార్డ్, వారి ఎముకలను, కండరములను, నరములను ముట్టి స్వస్థపరచండి. బలహీనతను, వృద్ధాప్యములో కూడా యవ్వన బలాన్ని వారికి తెచ్చమని ప్రార్థిస్తున్నాను. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవరైతే ఆర్థికంగా ఇరుక్కుపోయారో, అప్పుల్లో కూరుకుపోయారో వారికి సమృద్ధిని దయచేయండి. ఎవరైతే బలహీనతల్లో, పాపంలోంచి బయటికి రాలేకపోతున్నారో వారికి పరిశుద్ధ హృదయాన్ని దయచేసి వారి స్వభావ సిద్ధంగా వారికి జయించే సామర్థ్యాన్ని దయచేయండి. ప్రార్థనాపరులుగా మార్చండి. వాక్యాన్ని ధ్యానించే వారిగా వారిని ఆశీర్వదించండి. ప్రతిరోజు అనుదిన ఆహారాన్ని వారు చూచి పొందుకునే కృప దయచేయండి. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.